నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. తన భర్త రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకేనని ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గం రూపురేఖలు మారాలంటే తన భర్త కాకర్ల సురేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న కాకర్ల ప్రవీణతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ఉదయగిరి నియోజకవర్గంలో అయితే ఎన్డీఏ కూటమికి సంబంధించి అయితే ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతుంది. అయితే తన భర్త గెలుపు కోసం వాళ్ళ సతీమణి కాకర్ల సురేష్ సతీమణి అయితే ఇంటింటి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. అయితే ఆ మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఏ విధంగా ప్రచారం సాగుతుంది, ప్రజలు ఏ విధంగా మీకు సమస్యలు చెప్తున్నారు, ఒకవేళ సురేష్ గెలిస్తే ఏ విధంగా చేస్తారు అనేది ప్రజలకి భరోసా ఏ విధంగా కల్పిస్తుంది? నాకు ఒక పెద్ద విజనే ఉంది. ఏంటంటే ఇప్పుడు అదే మీరు అన్నట్టు ఇది మెట్ట ప్రాంతము, చాలా బ్యాక్వర్డ్ ఏరియా. ఈ ఫెసిలిటీస్ ఏవి లేవనే మేము చాలా చెల్లించిపోయి అక్కడ ఉన్నప్పుడు అనుకుని మేము ఇక్కడికి వచ్చాము. అందువల్ల ఈ సంజీవని ఆరోగ్య రథం అనేది స్టార్ట్ చేసి ప్రతి విలేజ్లో ఇప్పటికీ 30,000 మందికి మేము ఆల్రెడీ సేవలు అందించాము. లాస్ట్ ఏప్రిల్ నుంచి మొన్నటి దాకా ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా నిరంతరాయంగా వెళ్తూనే ఉంది. సంజీవని ఆరోగ్య రథం మేము కంటిన్యూస్గా సర్వీసెస్ అందిస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే ఒకవేళ అదే మీరందరూ గెలిపిస్తే ఇంకా గవర్నమెంట్ సపోర్ట్తో తప్పకుండా మేము హాస్పిటల్స్ సిస్టమ్ ఒకటి అన్ని మండలాల్లో ఆర్గనైజ్ చేయాలని అయితే మాకు ప్లాన్ ఉందండి. మా పాప కూడా డాక్టరే. సో మీకు ఆ విధంగా ఏది వచ్చింది, మా అమ్మాయి వచ్చింది. సో మా పాప దాత్రి కాకర్ల, ఈమె డాక్టర్ మెడిసిన్ చదువుతుంది యూఎస్లో. సో ఈమె ఇంకా ఇంట్లోనే ఒక డాక్టర్ ఉండడం వల్ల మాకు ఇంకా ఎక్కువ ప్లస్ అవుతుంది. ఇంకేదైనా చేయాలన్నా కూడా మాకు సబ్జెక్ట్ ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఇంకా యూఎస్లో ఉండే ఫెసిలిటీస్ అక్కడంతా మేము ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి అట్లా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో మేము ఇక్కడ కొన్ని హాస్పిటల్ సిస్టమ్స్ పెట్టి సర్వీస్ చెయ్యాలి అనే ఉద్దేశంతోనే వచ్చాము. దాన్ని ఎవరు కాదని లేరు, మీరు ముందు చూస్తారు. కాకర్ల సురేష్ సంబంధించి కుమార్తెతో మాట్లాడుకుంటాం. మీ ఫాదరు రాజకీయాల్లో కొత్త సేవా కార్యక్రమాల్లో 2 సంవత్సరాల నుంచి మాత్రం ఈ నియోజకవర్గంలో చేస్తున్నారు. అయితే మీ ఫాదరు ఎమ్మెల్యేగా గెలుపొందితే ఏ కార్యక్రమాలు ప్రధానంగా చూసుకున్నా మీ ఫాదర్ ఏంటంటే ఓన్లీ ఫుడ్ మీద, వైద్యం మీద మాత్రం దృష్టి సారించారు. అయితే ఇవి కొనసాగుతాయా లేకపోతే ఓన్లీ ఎలక్షన్ కోసమే ఈ ప్రచారం అంటారు? లేదు, అన్ని కంటిన్యూ అవుతాయి. అయితే ఇక్కడ డాక్టర్లు కానీ ఇప్పుడు స్పెషల్ డాక్టర్లు ఎవరు లేరు. అయితే నామకేవాసిగా ఉన్నారు, ప్రభుత్వం కూడా అలాగే నియమించింది. రేపు ఒక టీడీపీ అధికారంలోకి వచ్చి మీ ఫాదర్ ఎమ్మెల్యే గెలిస్తే మాత్రం 8 మండలాలకు సంబంధించి ఎన్నో హాస్పిటల్స్ ఏమన్నా మొదలు పెట్టేందుకు కానీ లేదా మీ సొంత నిధులతో ఏమన్నా ప్రజలకి భరోసా ఇచ్చేది ఏమన్నా కార్యక్రమం ఉంది? హాస్పిటల్ సిస్టమ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను స్టడీస్ ఫినిష్ చేశాక మాది కంటిన్యూ. ఇప్పుడు ప్రస్తుతం అయితే కాకర్ల తనయుడు ఉన్నారు. కాకర్ల తనయుడితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి ప్రచారంలో పాల్గొన్నారు? ఎప్పటి నుంచి విధంగా ఉంది? చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా సేవ చేస్తున్నారు ఈ వింజమూడికి, ఉదయగిరి మొత్తం కాన్స్టిట్యున్సీకి. ఇంకా అది కంటిన్యూ ఎక్స్పాండ్ చేస్తారు. పవర్కి వస్తే ఇంకా మీకే తెలుసు, పవర్లో ఉంటే ఇంకా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయవచ్చు. జస్ట్ ద బిగినింగ్. అయితే ఇదే చూసుకున్నా కూడా కాకర్ల కుటుంబం అయితే మొత్తం ప్రచారంలో కూడా ప్రచారంలో ముమ్మరంగా సాగిస్తుంది. అయితే గెలుపు మాత్రం మా తండ్రిదే అని చెప్పి కూడా కాకర్ల కుమార్తె కానీ కాకర్ల తనయుడు కూడా చెప్తున్నారు. అలాగే కూడా కాకర్ల సతీమణి కూడా చెప్తున్నారు. అయితే ఉదయగిరి ప్రాంత ప్రజలకు మాత్రం విద్య, వైద్యం కూడాతో పాటు నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తాం. అలాగే రోడ్ల సమస్యను కూడా సత్వం పరిష్కరిస్తాం. సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాం, మరొకటి కాదని చెప్తున్నారు. గెలుపు మాత్రం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మల్లికార్జున్.